మోతీచూర్ లడ్డు స్వీట్ హౌస్ టైప్ లో తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ పిండి జల్లించుకోవాలి. నేను పావు కేజీ శనగపిండి తీసుకున్నా. సరిపడాన్ని వాటర్ తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడైతే మనం ముకుడు పెట్టుకున్నాం. ఇప్పుడు వేడైనాక ఆయిల్ పోసుకుందాం. మనం ముందుగానైతే నానబెట్టుకున్న శనగపిండిని మంచిగా బూంది కొట్టుకుందాం. ఇట్లా రావాలి. మనం ఒకసారి కలుపుకొని బాగా మాడేదాకా అయితే ఉంచుకోవద్దు. మంచిగా కాలింది బూంది. మనకు కాలినాక తీసుకొని ఇట్లా కాల్చుకోవాలి. మాడనియద్దు. ఇట్లా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోకూడదు. నేను పావు కేజీ బూందీ తీసుకున్నా కాబట్టి పావు కేజీ చక్కెర తీసుకోవాలి. మనం పావు సరికి సరి తీసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి. కలుపుకోవాలి. ఇలాచి అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్ కోసం. నేను ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకుంటున్నా. కొంచెం కలుపుకున్న పాకం అయితే వస్తుంది. కొంచెం నెయ్యి వేసుకుందాం. ఈ పాకంలోనే చాలా బాగుంటది. నేను 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నా. ఇప్పుడైతే మన పాకం అయితే వచ్చింది. ఇట్లా తీగ పాకం రావాలి. ఇట్లా కొంచెం నేను కలర్ఫుల్ గా కనబడడానికి కొంచెం కలర్ వేసుకుంటున్నా. మన పాకం అయితే వచ్చింది. మనం ఇప్పుడు దీంట్లో పోసుకోవాలి. పాకంలో మనం బూందీ పోసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఒక 10 నిమిషాలు చల్లగా చేసుకున్నాం. పైనుంచి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. సరే మంచిగా కలుపుకున్నాం. మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. మన మోతీచూర్ లడ్డు అయితే రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మేము ముందుకు వస్తాం. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.